గడిచిన 50 ఏళ్లలో ఆంధ్రదేశంలో కాదు, దేశ విదేశాల్లో ఎక్కడ తెలుగువాడి ఇంత పెళ్లి సంబరమై ఏమున్నా లేకపోయినా ఈ పాట మాత్రం వినిపిస్తుంది. ఆడియోల కాలం పోయింది, వీడియోల కాలం వచ్చింది. వివాహ విందు దృశ్యాలకు ప్రామాణికతమైన నేపథ్యంగా మాధవరెడ్డి సత్యం గారు, ఎస్పి రంగారావు గారు ఘటోత్కచుడి కోసం ఘంటసాల గారి సంగీతం కూర్పులో వినపడాలి. లాహిరి లాహిరి లాహిరు ఓహో జగమే ఊగెనుగా తూగెను అంటూ అలౌకికానందాన్ని వెన్నెలను కురిపిస్తుంది. మైకంబిచ్చే సాలూరు రాజేశ్వరరావు గారు స్వర సమకూర్చిన ఈ పాట ఘంటసాల తన వాద్య సమ్మేళనం లీలగారితో కలిసి పాడుతూ వినిపించిన ఆ పాట మత్తుగా గమ్మత్తుగా ప్రేమైక జంటలను ఎక్కడికో అవతల దిగంతాల అవతలకి వెన్నెల పందిట్లోంచి స్వర్గానుభూతికి తరతరాలుగా ఎత్తుకుపోతూనే ఉంది. ఈ పాట మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ షూట్ చేశారట. అది సినిమా కాదు. ఆ లెజెండ్ పేరు ఇక్కడ చెప్పలేదనుకుంటా. అది విజయ ప్రొడక్షన్స్ వారి మాయాబజార్ మార్చి 27, 1957 ఈ కళాఖండం తెలుగుదేశం మీదికి నవరస భరితంగా అవతరి. ఇదే సందర్భం ఇవాళ తెలుగు వారంతా పులకించిపోవటారు. కేవీ రెడ్డి గారు ఇవాళ 25 2 రోజుల కన్నా ద్రష్టగా పింగళ నాగేంద్రరావు స్రష్టగా చక్రపాటి నాగారెడ్డి ద్వయం నిర్మాణ రథచక్ర ద్వయంగా ఓ రాజా ఒకటే నా వయస్సు, ఓ రాజా ఒకటే నా సొగసు అంటూ ఎప్పటికీ ఇంకా ఆబాల గోపాల్ ఉర్రు తలూగిస్తూ ఉన్న ఈ మాయాబజార్ అని వీర ఘటోత్కజ కాదు కృష్ణమాయ అది కాదు శశిరేఖాభిమంజుల పరిణయాన్ని జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుక రసజ్ఞ హృదయాలు తమ మనోమందిరాలు తోరణాలు కడుతున్నారు. వీరనాలు మ్రోగి జేజేలు పలు ప్రతి సన్నివేశం ప్రతి ఫ్రేము తలెత్తుకుంటేనే పులకలింతలు వచ్చే ఈ సినిమా విడుదలైనప్పుడు మేము స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఓ బస్ వేసుకొని మరి వైజాగ్ బొమ్మల కొళాయి సెంటర్కి దగ్గరగా లక్ష్మీ టాకీస్ మీద దాడి చేసి మామూలుగా చేసే అల్లరి లేదు. అలా మాయాబజార్ మైకంలో పడిపోయి అలమలముడు హోయ్ హోయ్ నాయక్ హై 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 నాయక్ అంటూ తిరిగి కేరింతలు క్యాంపస్ చేరుకునేసరికి ఏమిటో గర్వంగా ఉద్వేలంగా నస్సులో పులుసు కలిపేసి పడిసి ఉన్న అన్నం పట్లాలను ఆవురావరు విప్పుకుంటూ వివాహ భోజ వింతైన వంటకము అంటూ పాడుకుంటూ కమ్మగా ఆరగించేవాడు. దుషట చతుషటయం అహహ్వా అంటున్నాడు ఒక మిరపకాయపై. నిజంగా పింగళ నాగేంద్రరావు గారు ప్రతి మాట అమృత గుడి. ముక్కామల కృష్ణమూర్తి గారు ఎస్పి గారంతా పొగడగని దుర్యోధనుడైతే దుశ్శాసనుడు 6 అడుగుల 6 నాగేశ్వర. ఇదే మన తక్షణ కర్తవ్యం అంటూ మేము అలాగే అనుకుంటూ అలమలములు అంటూ గ్రీచ్ చేసుకొని గదులు చేయడమే మన్నాడు ఉదయం హోయ్ హోయ్ నాయక అంటూ కలుసుకునేవాడు. అస్మదీయులారా ఏమి మన అక్షణ కర్తవ్యం అన్నాడు. చలో వన్స్ మోర్ మాయాబజార్ అన్నారంతా. వీర ఘటోత్కచుడంటే ఎలా ఉంటాడు ఎరగం కానీ ఉండి ఉంటే అలాగే ఉండి కృష్ణుడా ఇదిగో ఎన్టీఆర్ అలానే మరో మహానటుడు అక్కునే అభిమన్యు. అవును, మహానటు కడగని కృష్ణ ఘటోత్కచుల ముందు ముద్దుగా స్వట్టలు పడే బుడుగలు నవయౌవనం పులకిస్తున్న ప్రేమ పులకింతలు ప్రదర్శిస్తూ కాంట్రాస్ట్ చూపించారు. అయితే శకుని మామ ఉండగా మరి సెరియేలా అంటూ ప్రవేశించే సిఎస్ఆర్ గారి పోత్ర అటు తర్వాత శకుని మామ పాత్రలందరికీ ఉజ్జబంతి అంటే ట్రాక్ రికార్డ్ అయింది. మార్కెస్ బారెట్లా గారి ఫోటోగ్రఫీ ఆధునిక సదుపాయాలే 1956 అద్భుతాలు చేసి కృష్ణుడిగా ప్రపంచ రికార్డు స్థాపించిన ఎన్టీఆర్
ఇందులో కృష్ణుడి పాత్ర మధు కృష్ణ ఘటోత్కజుడు వస్తున్న ద్వారాలు కుర్చీలు అన్నీ వాళ్ళ తలలు ఇంచుమించు తగులుతూ ఉంటాయి. ప్రతిమా వాళ్ళు వాటి ముందు పిగ్మీలా పాత్ర పోషణకి ఫోటోగ్రఫీ ఎంత దోహదం చేస్తుంది అందులోని ఫోటోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. ఎన్టీఆర్ కృష్ణ బలరాం ఇద్దరూ శ్రీకృష్ణ లీల సంగీత రూపకం చూస్తూ జ్ఞాపకం ముందుగా దృశ్యం, ఆ పాట, బాలబాలికల నటన ఇవన్నీ నోట వేసుకోగానే కరిగిపోయే పూత రేఖ. దొంగ దొరికినని పోయి చూడగా చెంగున ఎటకో పారిపోయి విన్నావుటమ్మా ఓ యశోద అంటున్నప్పుడు అన్న దిమ్మలిద్దు తిలకిస్తూ పులకించి పోతున్న దృశ్యంలో కేవీ రెడ్డి గారు తెగ తంటాలు బట్టి గుమ్మడి ఎన్టీఆర్ల క్లోజప్ పోలికల కోసం అన్వేషి ఇద్దరి ముక్కులు బహు సొగసుగా ఉన్నాయి, సారూప్యత ఉన్నది. శారీ షార్టును జరిపి చిత్రీకరించాలి. మద్రాసులో బొబ్బులు వాకల అనే సినిమా సెట్ మీద మాటల సందర్భంలో సిఎస్ఆర్ 1964లో చెప్పగా విన్నారట విరాజ్. అందులో ఎన్టీఆర్ సముద్రాల సీనియర్ డైరెక్ట్ చేశారు. ఎందరో ఇంచుమించు అందరు మాయాబజార్కి ట్రిబ్యూట్ పే చేస్తూనే, కానీ హాస్య బ్రహ్మ జంజాల్ మాయాబజార్ చిత్రంలోని పాటల మకుటాలను పెట్టి కడుపుబ్బ నవ్విస్తూ ఆలోచనాత్మకమైన చిత్రాలు తీసి మాయాబజార్ లాంటి లెజెండ్ మీద రివ్యూ రాసే అవకాశం లేకపోయింది కదా అనుకున్నా నేను అంటున్నాడు వీరాజ్. వర్ణోత్సవాల వేళ ఇలా జ్ఞాపకాలను దొర్లించడం, ఐరావతాన్ని చెట్టి స్థితికిన వేది మీద నిలబెట్టడం మహదానందంగా. వీర ఘటోత్కచుడి చిత్రం చివర భరతవాక్యం దాని ఘటోత్కతో వాచ ఓ కామా పెడత. ఇది మాయాబజ చిత్ర కథ వ్రాసిన చూసిన వినిన ఎల్లరు సుఖశాంతులు గని శోభిల్లగల. వీరాజీ ఏప్రిల్ 2000 రేపు మూషిక శకల దాని గురించి తెలుస్తుంది.